హాయ్ నమస్తే. తెలంగాణలో 2025లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ట్రిగ్నామెట్రీలో ఇచ్చినటువంటి ప్రాబ్లం. మనకి చిన్న చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సాల్వ్ చేయదగినటువంటి ప్రాబ్లమ్స్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి చాలా ఈజీ వన్. అది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా చేయవచ్చు. చిన్న చిన్న ఫార్ములాస్ తెలిస్తాయి అంతే. అదేంటి ఇప్పుడు చూద్దాం. If cosec 60 degrees into cos 45 degrees is equals to x into cot 60 into sec 60 degrees, then the value of x is, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటట, cosec 60 into cos 45 వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుందట, x into cot 60 into sec 60. అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి ఆప్షన్స్? √2, 1/√2, √3, 1/√3. ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుంచి ఇది సాల్వ్ చేయాలంటే చాలా సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. గుర్తుపెట్టుకోండి. ఒకటి కొసెక్ తీటా అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, 1/sin తీటా. క్లియర్. అట్లనే సెక్ తీటా అంటే 1/cos తీటా. అదేవిధంగా కాట్ తీటా అంటే 1/tan తీటా, 1/tan తీటా. సో ఈ ఫార్ములాస్ మనకు గుర్తుంటే మిగతా ఈజీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. దానితో పాటు ఇక్కడ ఇచ్చిన డిగ్రీస్ ఇవ్వండి. ఇప్పుడు ఏమన్నాం, కొసెక్ తీటా అన్నాం అంటే అర్థమైంది కొసెక్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1/sin 60 degrees, sin 60 degrees. అట్లనే సీకెండ్ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అంటే 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1/cos 60 degrees. అట్లనే కాట్ 60 ఇచ్చాడు, కాట్ 60 degrees ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్, 1/tan 60 degrees. క్లియర్. సో మనకి sin 60 వాల్యూ వచ్చేసేమో √3/2 అవుతుంది. cos 60 వాల్యూ కూడా √3/2 అవుతుంది. అట్లనే tan 60 వాల్యూ వచ్చేసి √3 అవుతుంది. సో మనకి దీంతో పాటు గుర్తుపెట్టుకోండి, sin 30 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సారీ, cos 60 ఈజ్ 1/2. ఓకేనా. అట్లనే cos 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో ఈ వాల్యూస్ తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. sin 60 వాల్యూ ఏమో √3/2, cos 60 వాల్యూ ఏమో 1/2. చూడండి, sin 30 వాల్యూ ఎంత ఉంటుందో cos 60 వాల్యూ అంతే ఉంటుంది. సో cos 30 వాల్యూ ఎంత ఉంటుందో sin 60 వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో tan 60 ఈక్వల్స్ √3, tan 30 అంటే 1/√3. సో ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఇక్కడ రాస్తున్నాం కొసెక్ 60 అంటే ఏం రాస్తున్నాం, 1/sin 60 రాస్తున్నాం. ఇక్కడ చూడండి, కొసెక్ 60 ఏమని 1/sin 60 degrees ఆఫ్ cos 45 వాల్యూ ఎంత, 1/√2. cos 45 ఎంత, 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ cot 60. cot ఏం రాస్తున్నాం, 1/tan 60 degrees ఇంటూ sec 60 secant theta ఏమన్నాం, 1/cos తినాం. సో 1/cos 60 degrees, cos 60 degrees. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోతుంది. sin 60 వాల్యూ ఏమన్నాం, √3/2 అన్నాం. ఏంటది, 1/√3/2 ఇంటూ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు x. tan 60 వాల్యూ ఎంత అన్నాం, √3 అన్నాం. సో ఇంటూ 1/cos 60. cos 60 వాల్యూ అనుకుందాం మనం 1/2 అనుకున్నాం, 1/2 అనుకున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్, 2/√3 ఇంటూ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు x/√3 ఇంటూ 2/1. క్లియర్. సో ఇప్పుడు మనకి √3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఏం మిగులుతుందిగా 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు x. x ఈజ్ ఈక్వల్స్ వాట్, 1/√2. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్.